ఈ మధ్య యూత్ అంతా కూడా ఆలోచించేదేంటంటే ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి? ప్రొడక్టివిటీ ఎలా పెంచాలని ఆలోచిస్తారు. యూతే కాదు స్టూడెంట్స్‌కి కూడా వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి చాలా చాలా మంచి ఇంపార్టెంట్ టిప్ మనం ఈరోజు ఈ వీడియోలో తెలియజేసుకోబోతున్నాం. సో, బేసిక్‌గా అందరికీ తెలియని విషయం ఏంటంటే మేము ఎప్పుడైనా చేయొచ్చు పని పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు చేయొచ్చు అని అనుకుంటారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మనకు కోఆపరేట్ చేయాలి. మనకు యాడ్ ఆన్ అవ్వాలి. సో, ఇదంతా జరగాలంటే ద బెస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీస్ బ్రహ్మ ముహూర్తం. సో, టెక్నికల్‌గా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తం సమ్‌వేర్ అరౌండ్ 3:30, 3:45 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్‌లీస్ట్ మీరు ఈవెన్ 4:15, 4:30కి లేచినా కూడా వెల్ అండ్ గుడ్. సో, మీరు ఒక లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు లాంగ్ డ్రైవ్‌ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తారంటే రోడ్ పైన ఇది ట్రాఫిక్ లేనప్పుడు, రైట్, సాఫీగా చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతారు. సో, అట్ ద సేమ్ టైమ్ మన థాట్‌లో అంటే మన బ్రెయిన్‌లో థాట్స్ అన్నీ జీరో స్టేట్‌లో ఉండి మనకు ఎటువంటి డిస్ట్రాక్షన్ లేనప్పుడు మనం చేయాలనుకున్న పనిని చాలా ఎఫెక్టివ్‌గా చేస్తాం. అండ్ ఎస్పెషల్లీ మీరు మీ క్రియేటివిటీని ఉపయోగించి ఏదైనా పనులు చేయాలనుకున్నా, లేదా మీ క్రియేటివిటీని పెంచుకోవాలనుకున్నా కూడా ఈ బ్రహ్మముహూర్తం అనేది చాలా చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు హిమాలయాస్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ అన్నీ కూడా డైరెక్ట్‌గా మీ మైండ్‌ని చేరుతాయి. చాలా మీ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఈ టైంలో లేవడం వల్ల సూర్యుడు ఉదయించేటప్పుడు వచ్చే అరుణ కిరణాలు అంటాం. ఆ అరుణ కిరణాలు మన ఒంటికి తాకుతాయి. వాటిని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. అదర్‌వైజ్ నార్మల్‌గా అవుతే ఏదో 7, 7:30కి లేస్తారు. అంటే అప్పటికి సూర్యుడు అరుణ కిరణాలు వెళ్ళిపోయి, ఆ కిరణాల యొక్క తీక్షణత అనేది పెరుగుతుంది. సో, అది అక్కడ నేచురల్‌గా వచ్చేదాన్ని మిస్ అయిపోయి, మళ్ళీ ఏదో డబ్బులు లక్షలు లక్షలు వెచ్చించుకొని కలర్ థెరపీ అని, కలర్ బాటిల్‌లో నీళ్లు తాగడం అని డిఫరెంట్ అంతా కూడా నానా రభస చేసే బదులుగా మనం ఆ ఎర్లీ మార్నింగ్ ఉదయిస్తున్న సూర్యుని యొక్క అరుణకిరణాల్ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఆ కలర్ థెరపీ నేచురల్‌గా ఆటోమేటిక్‌గా మనకు జరిగిపోతుంటుంది. సో, నేను చెప్పిన అంటే ఈ వీడియోలో కొన్ని బెనిఫిట్స్ ఏంటనేవి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఫస్ట్ అనేది మీ క్రియేటివిటీని మీరు ఉపయోగించుకొని క్రియేటివిటీని పెంచుకోవడానికి చాలా చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ప్లస్ మీ డేలో అట్‌లీస్ట్ ఒక 20% అంటే మీరు మెలుకున్న డే డ్యూరేషన్ అనేది ఒక 20% పెరుగుతుంది. సో, ఒక 41 డేస్ మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. మీ రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది కామెంట్‌లో నాకు తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ.